భూమి ఎలా ఉందంటే బల్లపరపుగా లేదు, గుండ్రంగా ఉంది. ఇక్కడ నుంచి కూర్చున్న వ్యక్తికి ఇంకో చోట నుంచి చూసే వ్యక్తికి యాంగిల్ తేడా వస్తుంది. ఆ యాంగిల్లో తేడా వల్ల ఒక 2 డిగ్రీలు తేడా ఉన్నా కూడా ఒక పెద్ద గణితానికి వచ్చేసరికి సంవత్సరం రోజుకి వెళ్ళేసరికి 2 డిగ్రీలు వచ్చేసి 30 డిగ్రీలు పైన అవుతుంది. ఆ తేడాతో ఏమవుతుందంటే ఒక నెల గడిచేసరికి 2 డిగ్రీలు 4 డిగ్రీలు అవుతుంది. అలా సంవత్సరానికి వచ్చేసరికి అధిక మాసం విషయంలో కూడా తేడాలు వచ్చేది అందుకోసమే. ఎందుకంటే అండి ఇప్పుడు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్లో మనం క్యాలెండర్ చూస్తున్నాం. ఫిబ్రవరి నెలకి 29వ రోజు ఎందుకు కలిపారు వాళ్ళు? లెక్కనేదో సరి చేయడానికి కలిపా ఉన్నారు. ఫిబ్రవరికి ఎందుకు కలపాలి? డిసెంబర్కి కలపాలి. దానికి ఏం లాజిక్ లేదు. మనకేంటంటే ప్రతిదీ అనుక్షణం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళి ఏ నెల ఎప్పుడు అధిక మాసం రావాలి దానికో లెక్క ఉంది, ఎప్పుడు క్షయమాసం రావాలి దానికో లెక్క ఉంది. ఇన్ని రెక్కల ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఎవరికి అర్థం కాక ఈ గందరగోళం తట్టుకోలేక మేము ఈ పద్ధతి ఫాలో అవుతాం. ఎందుకంటే ఈజీగా ఉంది. 35 మార్కులు వస్తే పాస్, అది ఈజీగా ఉంది. 99 మార్కులు 100కి 100 మార్కులు రావాలంటే కష్టం, ఎవరికి వల్ల కావట్లేదని వదిలేశారు. దాని ప్రకారం అందరూ ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుని దాన్ని ఫాలో అవుతున్నారు. అది ఈజీగా ఉంది కాబట్టి. శాస్త్రాన్ని ఖచ్చితత్వం మీద ఆధారపడి శాస్త్రం చేయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఎవరు భరించలేక ఈజీగా ఉన్న మెథడ్ని ఫాలో అయ్యారు. దాని ప్రకారం క్యాలెండర్ ఇవాళ ప్రతి ఇంట్లో వచ్చింది, పంచాంగాన్ని పక్కన పెట్టారు. సో మనం కామన్గా కొంతమందికి ఉండే సమస్యలు అంటే కొంతమందికిలో ఉండే డౌట్స్ గురించి మాట్లాడుకుందామండి. జ్యోతిష్యం సంబంధించి జరిగేది ఎలాగో జరగక మానదు, విధి రాతను అసలు ఎవరు తప్పించలేరు. అలాంటప్పుడు జ్యోతిష్యాన్ని చూపించుకోవడం అంటే జాతకం చెప్పించుకోవడం ఎందుకు అనేది చాలా మందిలో ప్రశ్న. మీరు ఏమంటారు? అసలు జాతకం ఎందుకు చెప్పించుకోవాలి? భవిష్యత్తు కోసమేనా? రేపేంటో తెలుసుకోవడం కోసమేనా? మనుషులకి ఏం పని లేదా? జాతకం జ్యోతిషాస్త్రం అందుకోసమే రాశారా? రేపు ఫలానా వ్యక్తి ఈ పరిస్థితిలోకి వెళ్తాడు, ఫలానా వ్యక్తికి ఇన్ని కోట్లు కలిసి వస్తాయి, ఫలానా వ్యక్తికి ఈ వయసులో పెళ్ళి అవుతుంది, ఇది చెప్పటమేనా మహర్షుల పని? మహర్షుల యొక్క ఉద్దేశం అదే అయితే పరిహారాలు ఎందుకు చెప్తారు? అంటే ఒకదానికి ఒక పరిహారం ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని ఫలితాన్ని మార్చొచ్చనే కదా. అంటే మార్చే అవకాశం ఉంది కాబట్టి చెడుని తగ్గించుకోవడం కోసం, మంచిని పెంచుకోవడం కోసం. ఒకే లగ్నంలో ఒకే నక్షత్రంలో ఒకే సమయంలో 2 ట్విన్స్ పుట్టారండి, కవలలు పుట్టారు. ఒక జాతకం గొప్పగా ఉంటుంది, ఒక జాతకం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలా? యమల జనన శాంతి అని మనోళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఒకే టైంలో పుట్టారు. 2 నిమిషాలు 3 నిమిషాలు తేడా, దానికంటే ఎక్కువ తేడా ఉండదు. కానీ ఒక జాతకం అద్భుతంగా ముందుకెళ్తుంది, ఒక జాతకం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కవలల్లో ఇద్దరిలో మీరు గమనిస్తే ఇద్దరు వృద్ధి పొందరు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ జాతకంలో ఉన్న మంచి భాగం మొత్తం ఒకరికి, చెడు భాగం మొత్తం ఒకరికి డివైడ్ అవుతుంది. అలా డివైడ్ అవ్వకూడదు. ఇద్దరికి మంచి రావాలి, ఇద్దరికి చెడు అవసరమైతే కొంత షేర్ అవ్వాలి. ఇద్దరిలో జాతకంలో వాళ్ళ జాతకంలో ఉండేటువంటి యోగాలు. అంతేకాదండి, ఇంట్లో ఒకళ్ళు మీ నక్షత్రం జన్మ నక్షత్రం వచ్చేసి అశ్విని అయింది, మీకు సంతానం అశ్విని నక్షత్రంలో పుట్టారు. ఆ పుట్టినప్పుడు వాళ్ళ యొక్క మంచి చెడులను ఈ జాతకం ప్రభావితం చేస్తుంది. ఒకే నక్షత్రం ఇంట్లో ఉంటే మీరు భారతం కనుక తీసుకుంటే ఏకనక్షత్ర జాతకులు 5 అని చెప్పేసి ఎవరు ఒకరి చేతిలో చేస్తే మిగతా 4 3 వాళ్ళ చేతిలో చేస్తారని చెప్పేసి ఉంది. బకాసురుడు, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, తర్వాత జరాసంధుడు, ఈ 5 ఒకే నక్షత్రంలో పుట్టారు. ఒకరి చేతిలో ఎవరైతే చస్తారో మిగతా 3 కూడా ఆ వ్యక్తి చేతిలోనే చస్తారు. అందుకని భీముడు ఎప్పుడైతే బకాసురుడిని చంపాడో ఇంకా ఆటోమేటిక్గా మిగతా 3 సాగు భీముడి చేతిలోనే ఉంది. అది తెలిసిన వాడు కృష్ణుడు కాబట్టి జరాసంధుడి మీద యుద్ధానికి తను వెళ్ళలేదు. భీముడిని ఎండబెట్టుకుని భీముడు జరాసంధుడు కుట్టుకోమన్నాడు. తను దూరంగా కూర్చొని వేడికి చూశాడు. అంటే ఇక్కడ జ్ఞానం అనేది ఒక నక్షత్ర జ్ఞానం ఉందనుకోండి, పరిజ్ఞానం, దాంతో ఎలా సాధించవచ్చు అనడానికి కృష్ణుడి యొక్క జీవితమే ఉదాహరణ. మీకు మహాభారత యుద్ధానికి కూడా పాండవుల సేనానాయకుడు ఎవరు? దృష్టద్యుమ్నుడు. దుర్యోధనుడికి ఏ ముహూర్తం పెట్టాడో దృష్టద్యుమ్నుడి చేత అదే ముహూర్తానికి భూమి పూజ చేయించాడు, బలి ఇప్పించాడు కురుక్షేత్రంలో. దానివల్ల ఏంటంటే ఇక్కడ దృష్టద్యుమ్నుడు విజయం పొందగలిగాడు. ధర్మరాజు చేత జయించలేదు, దృష్టద్యుమ్నుడి చేత జయించాడు భూమి పూజ. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి ద్వారా అయితే విజయం పొందాలో వాళ్ళకి సేనానాధిపత్యం ఇచ్చి వాళ్ళ చేత ఆ కార్యక్రమం చేయించాడు. తద్వారా ఏంటంటే ఆ ముహూర్త బలం ఏదైతే ఉందో అవతల వ్యక్తికి ఉపయోగపడకుండా యువతల వ్యక్తికి ఉపయోగపడగలిగింది. ఇవన్నీ అంటే శాస్త్రంలో ఉండేటువంటి రహస్యాలు. దాని ప్రకారం శాస్త్రాన్ని సరిగ్గా వాడుకుంటే విజయం ఎంత తేలిగ్గా పొందొచ్చు. దానికోసం వచ్చేసేసి ఇవన్నీ పరిహారాలు చెప్పింది. పూర్వజన్మే కృతం పాపం వ్యాధిరూపేణ బాధ్యతే తస్యాంతై ఔషధైర్ జపైర్ దానైరపి. మీకు పూర్వజన్మలో ఏదో తప్పు చేశారు, కర్మ అంటారు కదా, కర్మ సిద్ధాంతం గురించి వినుంటారు కదా. ప్రారబ్ధము, సంచితము, ఆగామి, ఈ 3 కర్మలు. మీ ప్రారబ్ధం బాగలేదు, ఇప్పుడు దానికి సంబంధించిన కర్మ ఏదైనా మంచి కర్మ చేశారనుకోండి, దాని ప్రకారం మీరు మంచి ఫలితం పొందుతారు. మీకు జాతకంలో ఒక దుర్యోగం ఉంది, లేదంటే అనారోగ్యం సూచించబడుతుంది మీ జాతకం ప్రకారం. హాస్పిటల్లో ఉన్న కొంతమంది అనారోగ్యంతో బాధపడే సేవ చేయి, నీ అనారోగ్యం పోతుంది. అది ఏంటంటే నువ్వు చేసిన మంచి అది పుణ్యబలం కింద నీకు ఒక రకమైనటువంటి యాడ్ బెనిఫిట్ అవుతుంది. అది కర్మని దాటాలి అంటే కర్మ ద్వారానే సాధ్యం. అదే కర్మ సిద్ధాంతం. మంచి కర్మ చేసావు, దాని ఫలితం మంచిగా ఉంటుంది.
చెడు కర్మ చేసావు, చెడు ఫలితాన్ని పొందాలి తీరుతుంది. అది ప్రారంధం. ప్రారంధం పోగొట్టుకోవాలి అంటే మంచి కర్మ చేయటం నీ బాధ్యత. అది ఎలాంటి కర్మ చేయాలనేది జ్యోతిష్ శాస్త్రం నిర్దేశిస్తుంది. దాని ప్రకారం నిర్దేశించిన కర్మ చేస్తే నీకు ఆ రకమైనటువంటి ఉపశాంతి కలుగుతుంది, దోషం తొలుగుతుంది. దానికోసం కర్మ. అందువల్ల ఏంటంటే మునీశ్వరులు కానీ ఋషీశ్వరులు కానీ వాళ్ళు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఫలానా ఇబ్బందులు వస్తాయి, ఫలానా రకమైనటువంటి జాతకుడు ఇలాంటి ఇబ్బంది పొందుతాడు కాబట్టి ఆ ఇబ్బందిని తొలగడం కోసం ఈ రకమైనటువంటి దేవతను, ఈ రకమైనటువంటి గ్రహాన్ని, ఈ రకమైనటువంటి శక్తిని ఆధారంగా చేసుకొని జలించినట్టయితే ఆ ఇబ్బంది ఆ వ్యక్తి కలగకుండా ఉండుగాక. మార్కండేయుడు 8వ సంవత్సరంలో చనిపోవాలి. ఇవాళ చిరంజీవిగా మిగిలిపోయాడు. ఎలా మిగిలాడు? దానికి సంబంధించి శివారాధన చేశాడు, మృత్యుంజయుడిని ఆరాధించాడు. మీరు అదే చేయండి, మృత్యుంజయం కలుగుతుంది, మృత్యువుని జయించగలుగుతారు మీరు. మార్కండేయుడు కథ అనేది పుక్కిడి పురాణం అనుకుంటే మీ యొక్క ఆలోచన, కానీ అది యథార్థం. దాని ప్రకారం మార్కండేయుడు చిరంజీవిగా మారాడు కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నం మనం కూడా చేద్దాం అనుకుని ప్రయత్నం చేసామనుకోండి, నీ ఆయుష్యం మెరుగుపడుతుంది. అంటే భగవంతుడు మనకు నిర్ణయించిన ఆయుర్దాయం హంసలు, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం ఒక హంస. మనం దాని సంవత్సరాల్లో లెక్కేసుకుంటాం, కానీ భగవంతుడి లెక్క వేరుంటుంది. దాని ప్రకారం ఏమిటి, మీ గురు చరిత్రలో కూడా ఒక అధ్యాయం ఉంటుంది. ఒక వ్యక్తి, స్త్రీ యొక్క భర్త చనిపోతే నరసింహ సరస్వతి గారు ఆ వ్యక్తిని బతికిస్తాడు, భర్తని బతికిస్తే ఎందుకు ఎలా చేసినా వచ్చే జన్మలో ఆయుష్ని జన్మలో పెట్టి ఆ స్త్రీకి దుఃఖం పోగొట్టానని చెప్పి అంటాడు. అది చేయగలిగిన శక్తి గురువు దగ్గర ఉన్నప్పుడు దానికి విధానం ఉందనేటేగా. ఇవన్నీ ఏంటంటే ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని దాన్ని డీల్ చేయడం ఎలా అనేది తెలుసుకుంటే అదే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది చాలామందికి ఉపయోగపడాలి. దానికోసమే ఋషులంతా అయితే శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు, దానికి ఒక జ్ఞానాన్ని పెట్టారు, దానికోసం కృషి చేయవలసానికి మార్గాన్ని నిర్దేశించారు. అది వదిలేసేసేసి శాస్త్రమే తప్పని మాట్లాడితే అది మీ కర్మ. సత్కర్మలు చేస్తే డెఫినెట్గా మన జాతకాన్ని మార్చుకోవచ్చు అంటారు మీరు. సత్కర్మ కాదు, తత్కర్మ, దానికి ఉపయోగపడే కర్మ. అన్ని మంచి పనులకి అన్ని మంచి చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కావాలిగా, లెక్కన అవ్వట్లేదుగా. అన్ని మంచి కర్మ చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవ్వాలి, అదేం కాదు. ఇక్కడ ఏంటంటే దేనికి ఏది కావాలి, నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఒకటైతే ఏదైనా సరే నాకు మంచి కర్మే కదా ఇది చేసుకుంటూ వెళ్తానంటే అది కుదరదు. ఒక్కొక్కసారి అది ఫలించదు. ఒక మెడిసిన్ లాగా, పిడికి బియ్యానికి ఒకటే మంత్రం కాదండి. అంటే ఒక మెడిసిన్ లాగా అంటారు మీరు డెఫినెట్గా. అంతే, శాస్త్రం మెడిసినేనండి ఇది. ఇప్పుడు ఇది వైద్యశాస్త్రం ఎలానో జ్యోతిష్ శాస్త్రం కూడా తశాంతై ఔషధై జపై దానైరపి. అలానే ఏ రత్నం పెట్టుకోవాలి. ఇప్పుడు శని ప్రాణికారకుడు, నీలం అందరికీ సరిపోతుందా? దాంట్లో ఉండేది ఆక్సిజనేగా, అల్యూమినియం ఆక్సైడ్ కాంబినేషన్ ఆక్సిజనేగా. నీలం పెట్టేస్తే ప్రాణదోషాలన్నీ పోయి అందరికి ఆయుష్ పెరగాలిగా. నీలం పెట్టుకున్న వాళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతకాలిగా, బతకట్లేదుగా. అంటే ఏంటంటే ఎవరికి ఏది తగిందో, ఎవరికి ఏ మార్గం సరైందో ఆ మార్గంలో పయనిస్తే మీకు ఫలితం ఉంటుంది. అన్ని మంచి పనులు మంచి ఫలితాలు ఇవ్వాలని లేదు, నీకు తగిందే నువ్వు చేయాలి, అప్పుడు నీకు ఫలితం వస్తుంది.